ఇప్పుడు ఓటేయడానికి వస్తున్నాం ఊరికి నీళ్ళు ఉండాలి కదా నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఓటర్లు అందరూ ఊరికి వస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ వాళ్ళు ఆ నీళ్ళు వస్తలేవు, వాగు నీళ్లు అవి ఎప్పుడు నిత్యం వచ్చేవి, ఆ నీళ్ళు కూడా వస్తలేవు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలు ఏం తాగాలి, ఏం చేయాలి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నీళ్లు లేకపోతే గవర్నమెంట్ అట్లా చేస్తుందని ఇప్పుడు నీళ్లు లేక ఓట్లు అడుగుపోతున్నారు, అధికారంలో ఉన్నారు, నీళ్ళు లేకపోతే చెప్పాలా? నీళ్ళు వస్తలేవు, మరి ఓట్లున్న రోజు రావాలి, ఓట్లు వేయాలి, పోవాలి. ఇప్పుడు నీళ్ళు అయితే వస్తలేవు, ఎవరు అడుగుతలేరమ్మా. నిన్నటి నుంచి పైప్ లైన్ పోయింది, మరి నిలబడ్డ వాళ్ళంతా ఇప్పుడు ఈడ రాజకీయాలు అవసరం లేదు, అందరు కలిసి సర్పంచ్ ఎవరో నిలబడ్డారు కలిసి చేయాలి. ఇబ్బంది అవుతుంది నీళ్ళు లేక. ఎప్పుడు 6 నెలల కింద పట్టిన నీళ్లు వాడుకుంటున్నాం. గెలిస్తే గ్రామాభివృద్ధి ఉంటది, బీజేపీ లో ఉంటది, మీకే మంచి పేరు. నీళ్ళు వస్తలేవు, ఎవరు ఎప్పిస్తారు? మీరు ఎప్పిస్తారా? సర్పంచ్ అసలు మా ఓట్లు అవసరం లేదంట, 2 ఉన్నాయని చీప్, ఇప్పుడు కూడా చీప్ గా తీసేసి పోతున్నారు. లేదు లేదు అనే మాట కానీ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహాలు చూసుకున్నా కాడ కనీసం ఆ ఫ్రెండ్షిప్ కూడా కాపాడుకుంటలేదు. ఆయన మాకు అన్న అవుతాడు, అది కూడా మర్చిపోయింది ఆయన. ఇప్పుడు మీరు అవతల గారి నుండి మీరు వచ్చి అడుగుతున్నారు, బట్ ఆయన అడగట్లే. అడగనోనికి ఓటు ఎట్లేస్తాం మేము? అడగనోనికి ఓటు ఎట్లేస్తాం చెప్పండి? రేపన్నాడు అనొద్దు మమ్మల్ని. ఇప్పుడు ఓటేయడానికి వస్తున్నాం ఊరికి, నీళ్ళు ఉండాలి కదా మాకు. నీళ్ళు లేకపోతే ఎట్లా? మొహాలు కడుక్కోవడానికి లేకపోతే హైదరాబాద్ ఉన్న వాళ్ళని ఆపుతాం అక్కడనే. నీళ్ళు వస్తలే ఆడనే ఉంటాను.